చిన్నప్పటి నుంచి ఒక కథ వినేవాడిని. ఒక ఫ్రాగ్‌ని తీసుకొని, ఒక కప్పని ఒక వేడిగా ఉన్న నీళ్ళలో వేస్తే అది దబాలని బయటకి వెంటనే జంప్ చేసేస్తది. అదే ఒక చల్లని నీటిలోని ఫ్రాగ్‌ని పెట్టి, కప్పని పెట్టి కింద నుంచి లైట్ ఆన్ చేసి కంటిన్యూయస్‌గా హీట్ పెడుతూ ఉంటే అది స్టార్టింగ్‌లోని దాని బాడీని అడాప్ట్ చేసుకుంటదంట. వేడిగా ఉండడానికి ఎలా ఉంటదని. వెచ్చగా ఉంటది. అప్పుడు బానే ఉంటది. కానీ పెరిగే కొద్దీ అడాప్ట్ చేసుకొని ఒక పర్టిక్యులర్ టైంలో బయటికి దూకే అంత శక్తి కూడా ఉండక అందులోనే ఉండిపోయి కూర అయిపోతదనమాట. ఇది కథ. ఓకే. కానీ ఈ కథలో నాకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, చాలామంది దీన్ని చూసే విధానం ఏంటి? రైట్ టైంకి జంప్ చేసేయాలి. ఆడిని ఎవరో ఆ కప్పని ఎవరో తీసుకొచ్చి లోపల పెట్టారు నీటిలో. అప్పుడు దానికి తెలీదు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదో. రెండోది, ఆ కప్పకి స్టార్టింగ్‌లో బానే ఉంది. అందుకున్నది. ఇవన్నీ కాకపోయినా ఆ కప్ప ఏమనుకుంటుందో మనకు తెలీదు కదా! ఆ సిట్యుయేషన్ ఏంటో మనకు తెలీదు కదా! మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఎందుకు మనం అంత బ్లేమ్ చేసేసుకుంటాం? ఇది మనకు కూడా చాలా సార్లు జరుగుద్ది. మనం అనుకోని ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ప్యాక్ అయిపోయి ఉంటాం. ఏం పర్లే. ప్రతిసారి మనని మనం అంత దూషించుకుని, మన మీద అంత మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జరుగుతాయి. ఇలా జరిగింది అనుకోని ముందుకెళ్ళిపోవాలి అంతేగాని, అయ్యో! నాకిలా జరిగింది, ఇలా జరిగింది, ఇలాగ నాకు మాత్రమే జరిగింది. నేను రైట్ టైంకి జంప్ చేసేయాల్సింది. నేను జంప్ చేయలేదు. జంప్ చేయలేకపోయావు. ఫర్ వాట్ ఎవర్ సో రీజన్. దాన్ని నువ్వు అంత మీద తీసుకుంటే అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుద్ది. పర్వాలేదు. అదే జీవితం అంటే.